ప్రస్తుతం నేను లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. వైజాగ్లో ఉన్న అమ్మాయి లండన్ బ్రిడ్జ్ అంటుంది ఏంటి అంటున్నారా? నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది లండన్ బ్రిడ్జ్. మరి అసలు ఈ విశేషాలు ఏంటి అన్నది మనకి ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు, మనతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా, మన ఇద్దరం లండన్ బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాం. అసలు నిజంగానే చూస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది. అసలు మీకు ఇక్కడ ఈ మినీ వరల్డ్ పెట్టాలని ఎలా అనిపించింది? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం లోకల్ కదా మేడం, నేను ఢిల్లీలో స్టే చేసేదాన్ని. సో అప్పుడు నేను ఈ లోటస్ టెంపుల్ అనేది చూశాను. ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దిస్. సో ఈ కైలాసగిరి అనేది వైజాగ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వైజాగ్ వాళ్ళు మాత్రమే చూడగలరు. మేబీ సమ్ పీపుల్ దే కెన్ కమ్ ఫ్రమ్ దేర్. కానీ ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం. ఢిల్లీ వరకు ఆలోచిస్తే ఇంకా ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే ఇంకా ఛాన్సే లేదు. సో ఏమవుతుందంటే ఇవన్నీ ఒక ప్లేస్లో మనం అరేంజ్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా చూడడానికి ఇది ఒక వరల్డ్ అనమాట. ఇట్స్ కాల్ లైక్ మినీ వరల్డ్. ఇప్పుడు ఈ లోపలికి విజిట్ చేశారంటే వావ్, ఎందుకంటే ప్రతిదీ కూడా లైక్ వైట్ హౌస్ అండ్ కైలాసగిరి, చార్మినార్, లైక్ లండన్ బ్రిడ్జ్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్. మీకే చూడగానే అనిపించినట్టుంది కదా లోపలికి వచ్చినప్పుడు. సో అదే మేడం, దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా వీలుగా ఉండేందుకు ఈ మినీ వరల్డ్ అనేది అరేంజ్ చేయాలని థాట్ వచ్చింది. ఇది ఎప్పుడు ఉంటుంది మేడం, మీకు కంటిన్యూషన్, లైక్ ఇది పర్మనెంట్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు. విషయం అంటే ఇది చాలా మందికి తెలియదు. మినీ వరల్డ్ అంటే ఏదో నార్మల్గా ఉంటుందిలే అనుకుంటారు. బట్ మీరు లోపలికి వచ్చి చూస్తే తప్ప దీని గురించి మీకు అర్థం అవ్వదు అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ అడ్వర్టైజ్మెంట్ అంతగా అవ్వలేదు, బట్ స్లోలీ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఐ థింక్ నియర్లీ 8 months అయింది. ఎలా వీటిలన్నింటినీ డిజైన్ చేస్తారంటే కట్టేటప్పుడు ఏం వాడారు?